ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. అంగన్వాడీ పోస్టుల కోసం ఎదురు చూస్తున్నటువంటి అందరికి కూడా గుడ్ న్యూస్ రావడం జరిగిందండి. ఈసారి 33 జిల్లాల్లో ముఖ్యంగా 15,982 ఖాళీలను అయితే భర్తీ చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట. టీచర్లకు సంబంధించి ఇందులో వచ్చేసి 3,100 ఉన్నాయి. సహాయకులు వచ్చేసి 12,882 అనమాట. సో ఆయాలని కూడా చెప్పుకుంటాం కదా. ఈసారి అర్హత, క్వాలిఫికేషన్ కావచ్చు, ఎంపిక విధానం అయితే మొత్తం కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లకు సంబంధించి మార్గదర్శకాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. 2 జిల్లాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఆల్రెడీ ఇవ్వడం జరిగిందనమాట. దరఖాస్తులు అయితే తీసుకోవడం జరిగిందని చెప్తున్నారు. ఇందులో వచ్చేసి పెద్దపల్లి జిల్లా, అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో ఇక పోస్టులకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఒకేసారి కాకుండా ఒక జిల్లాకు ఒకేసారి ఇలా విడతల వారీగా, జిల్లాల వారీగా నోటిఫికేషన్ అయితే ఆయా కలెక్టర్ అయితే జారీ చేయనున్నారన్నమాట. సో ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఏ జిల్లాకు నోటిఫికేషన్ వస్తుంది, ఏంటి, ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దాంతోపాటు అర్హతలు ఏంటి, ఎంపిక విధానం, ఇలాంటివి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. సో వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. ఇక నుంచి ఎంపిక విధానం అనేది కొత్త విధానం తీసుకురావడం జరిగిందనమాట. సో ఇందులో భాగంగా టీచర్లు కావచ్చు, ఆయాల పోస్టులకు సంబంధించి ఇక నుంచి భర్తీకి క్వాలిఫికేషన్ అనేది చేంజ్ చేశారు. మనకు ఇంటర్మీడియట్ తప్పనిసరి అయితే చేయడం జరిగిందనమాట. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఏ జిల్లాలో ఎన్ని నోటిఫికేషన్లు ఉన్నాయి కూడా క్లియర్గా తెలుసుకుందామండి. భర్తీకి సంబంధించి ఇటీవల అనుమతి ఇచ్చింది. తాజాగా విధానంలో కొన్ని మార్పులు చేశారు. ఇంటర్వ్యూ అంటే మనం ఇంటర్వ్యూకి అనుమతి ఇచ్చారు. జీవో నెంబర్ 4 కావచ్చు, మార్కుల వెయిటేజీ ఖరారు చేస్తున్నారన్నమాట ఒక జీవో. మరొక జీవోలో జీవో నెంబర్ 6 ప్రకారం ఏం చేస్తున్నారంటే ఇక మరొక జీవో అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే వివిధ రాష్ట్రాల్లో ఏదైతే అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించి ఎలా అనుసరిస్తున్నారో, నిబంధనలు ఏంటి, వాటిపైన అధ్యయనం చేసిందనమాట. నియామకాన్ని ఇటీవల ఇక పూర్తిగా ఆ జాబితాను అయితే దానికి సంబంధించి రిలీజ్ చేసినట్టు చెప్తున్నారు. వీటిలో భాగంగా కొత్త విధానంతో మనకు ఎంపిక జరుగుతుందన్నమాట. సో ఇందులో ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది ఒకసారి ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు మనం. జిల్లాల వారీగా కూడా ఖాళీలు వచ్చేసి టీచర్లు, అదేవిధంగా సహాయకులు అంటే అంగన్వాడీ ఇక ఆయాలని చెప్పుకోవచ్చు. ఆసిఫాబాద్లో వచ్చేసి 182 టీచర్లు, అదేవిధంగా 452 ఇక ఆయాలన్నమాట. మంచిర్యాలలో 110 ఉన్నాయి, 398 ఈ రకం ఖాళీలు. పెద్దపల్లి జిల్లాలో వచ్చేసి 56 పోస్టులు టీచర్లకు ఉన్నాయి. ఆయాలు 252 ఉన్నాయి. భూపాలపల్లిలో 50 ఉన్నాయి. 133 అనేది ఇక ఆయాలు అయితే ఉన్నాయన్నమాట ఎక్కువగా. ములుగు జిల్లాలో టీచర్లకు 95 ఉన్నాయన్నమాట. ఆయా పోస్టులు వచ్చేసి ఎక్కువగా ఉన్నాయి, 319. ఆదిలాబాద్ జిల్లాలో 176 టీచర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఆయా పోస్టులు 628 పోస్టులు అనేది ఉన్నాయన్నమాట. సో అదేవిధంగా నిర్మల్లో వచ్చేసి 80 టీచర్ పోస్టులు ఉన్నాయి, 601 ఆయా పోస్టులు ఉన్నాయన్నమాట. జగిత్యాలలో వచ్చేసి 70 టీచర్ పోస్టులు ఉన్నాయి. సహాయకులు వచ్చేసి 352 పోస్టులు అయితే ఉన్నాయి. కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఎదురు చూసిన వారికి 56 టీచర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 230 సహాయ పోస్టులు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లా కోసం ఎదురు చూసిన వారు 57 టీచర్ పోస్టులు అనేది రిలీజ్ కాబోతున్నాయి అనమాట. అదేవిధంగా 181 సహాయక పోస్టులు. సిద్దిపేట జిల్లాకు 84 ఉన్నాయి. అదేవిధంగా సహాయక పోస్టులు వచ్చేసి 271 అనమాట. మెదక్ జిల్లాలో టీచర్ పోస్టులు 63 ఉన్నాయి, 345 సహాయక పోస్టులు. కామారెడ్డిలో వచ్చేసి 106. ఇక అదేవిధంగా సహాయకులు వచ్చేసి 445 పోస్టులు ఉన్నాయి. కొత్తగూడెంలో వచ్చేసి 192 పోస్టులు టీచర్లు, అదేవిధంగా 1033 పోస్టులు అనేది ఆయా లేదా సహాయకులు. ఈ అత్యధికంగా ఎక్కువగా ఉందంటే కొత్తగూడెంలో అయితే ఉన్నాయన్నమాట. సో ఆయాలకు సంబంధించి ఖమ్మం జిల్లాలో 136 టీచర్ పోస్టులు, ఇక 600 దాదాపు 55 పోస్టులు వచ్చేసి ఆయా పోస్టులు. మహబూబాద్లో వచ్చేసి 116 పోస్టులు ఉన్నాయి. ఇక అదేవిధంగా 478 ఆయా పోస్టులు ఉన్నాయి. ఇక వరంగల్లో వచ్చేసి 63 టీచర్ పోస్టులు, 289 సహాయక పోస్టులు. హన్మకొండ జిల్లాలో 71 టీచర్ పోస్టులు, 240 సహాయక పోస్టులు. సూర్యాపేట జిల్లా చూసుకున్నట్లయితే 84 టీచర్ పోస్టులు, 321 ఆయా సహాయక పోస్టులు అనమాట. నల్గొండ జిల్లాలో 148 టీచర్ పోస్టులు, 608 నల్గొండ జిల్లాలో సహాయక పోస్టులు ఉన్నాయి. ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలో 62 టీచర్ పోస్టులు, 270 అనేది ఇక ముఖ్యంగా ఆయా సహాయ పోస్టులు అయితే ఉన్నాయి. జనగాం జిల్లాలో 27 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట టీచర్లకు. 187 సహాయ పోస్టులు ఉన్నాయి. మేడ్చల్ జిల్లాలో వచ్చేసి 64 ఉన్నాయి టీచర్లు. అదేవిధంగా 227 సహాయక పోస్టులు. ఇక హైదరాబాద్ జిల్లాకు చూసుకున్నట్లయితే 183
ఇక టీచర్ పోస్టులు 402 సహాయక పోస్టులు. రంగారెడ్డి జిల్లాలో 137 టీచర్ పోస్టులు, 611 ఇక పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సంగారెడ్డి జిల్లాలో 80 టీచర్ పోస్టులు ఉన్నాయి, 416 వచ్చేసి ఆయా పోస్టులు ఉన్నాయి. వికారాబాద్ జిల్లాలో 94 టీచర్ పోస్టులు ఉన్నాయి, 399 ఇక సహాయక పోస్టులు ఉన్నాయి. మహబూబ్నగర్లో వచ్చేసి 62 టీచర్ పోస్టులు, అదేవిధంగా 364 సహాయక పోస్టులు. నారాయణపేటలో వచ్చేసి 32 టీచర్ పోస్టులు, అదేవిధంగా 196 సహాయక పోస్టులు అయితే ఉన్నాయి. ఇక అన్ని జిల్లాలో కలుపుకున్నట్లయితే సో మొత్తం మీద అయితే 15,000 చిల్లర పోస్టులు అయితే ఉన్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ ఇచ్చారు. సో ఈసారి ఎంపిక విధానం చేంజ్ చేశారనమాట. అర్హతలు కావచ్చు ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఏంటంటే ముఖ్యంగా ఎంపిక మార్కులకు సంబంధించి ఇంటర్వ్యూ అయితే ఉంటుంది, అదేవిధంగా మార్కులకు సంబంధించి వెయిటేజ్ కూడా ఎంపికలో మార్కులకు మీకు ఎన్ని మార్కులు వచ్చాయి దాన్ని బట్టి వెయిటేజ్ కూడా ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70%, వితంతువులు అయితే 5% వెయిటేజ్ అయితే ఇస్తారు, అనాథలు అయితే 10%, దివ్యాంగులకు అయితే 5% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇంటర్లకు 10 మార్కులు అనేది కేటాయిస్తారనమాట. సో ఈ ఎంపిక విధానం ఇలా ఉంటుంది. ఇక అదేవిధంగా టీచర్లు సహాయక పోస్టులు దరఖాస్తు చేసేందుకు గాను తప్పనిసరిగా గతంలో 10th ఉండేది, ఇప్పుడు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ అయితే ఉండాలి. సహాయక పోస్టులు కూడా ఉత్తీర్ణల ఇంటర్మీడియట్ అభ్యర్థులు అందుబాటులో లేని పక్షాల్లో తదుపరి 10వ తరగతి పాస్ అయిన వారిని పరిగణలోకి తీసుకుంటారు. సహాయక పోస్టులు అంటే ఆయాలు కావచ్చు. అదేవిధంగా అంగన్వాడీ టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించి ఆధ్వర్యంలో ఎంపిక కమిటీ అయితే ఉంటుంది. కలెక్టర్ల ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అదేవిధంగా ఇంటర్వ్యూలకు 10 మార్కులు అయితే కేటాయిస్తారు. ఇక ముఖ్యంగా అంగన్వాడీ పోస్టులు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పట్టణం లేదా గ్రామాల్లో సంబంధిత వార్డులోనే స్థానికులై ఉండాలన్నమాట. అటువంటి వారికి మాత్రమే అవకాశం అయితే ఇస్తారు. ఇక ఆదివాసీలు, గిరిజన తండాలు, గూడాలు ఆవాస పోస్టులకు సంబంధిత ఆవాసాల్లో ఎస్టీ మహిళలు లేదంటే ఎస్సీ వార్డుల్లో పోస్టులకు స్థానిక ఎస్సీలకే అర్హులు అవుతారనమాట. సో ఇవి కొత్తగా మనకు రూల్స్ అనేది రావడం జరిగిందనమాట. సో ప్రభుత్వం నుంచి ఇప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. నోటిఫికేషన్ సంబంధించి వివరాలకు సంబంధించి